आपकी कैफियत बताइए ये पेरे पेड़ साहब याद है ఇప్పుడు ఏమైంది మీకు ఇది కాళ్ళు నడవనీయకపోతుండే పట్టుకుంటే టైప్ ఉండే నడవనీయకపోతుండే అడుగు పెట్టి అడుగు తీస్తే నొప్పి అది మీరు తీస్తేనే నొప్పి ఉంటుండే మళ్ళీ ఏదో కలిగినట్టుగా రాసుకుపోయి నొప్పి చేస్తుంది ఇంకా పారాలిసిస్ అటాక్ అయిందా మీకు పచ్చవాతం వచ్చిందా అత్తమాతం వచ్చింది కానీ గాంధీలో ఒక నెల ఉంటుంది ఇక చెయ్యి ఒకటే బాగా అయింది కాళ్ళు మళ్ళీ పనిచేస్తలేదు ఇక ఒక నెల బయట చూపించినాము చూపిస్తే ఇక అంతకే తక్కువైంది లేచి తిరుగుతుంది ఇక మళ్ళీ ఆయన దోస్తు చెప్పిండు ఆయన దగ్గర పోండి మంచిగా అయితే నేను అడ్రస్ ఇస్తా అంటే నేను బోడబండ పోయి మళ్ళీ పేపర్ తీసుకొని ఆయన దగ్గర కలిసి మీ దగ్గరకు వచ్చినాను ఇప్పుడు ఎట్లా ఉన్నది జరా ఇప్పుడు నడవనికి నయ్యం ఉంది గోడలు పట్టుకొని నడుస్తుంది ఇంకా గోడ పట్టుకొని నడుస్తా ఇట్లా తీసుకొని అట్లా చేసుకొని నడుస్తా అట్లా నడుచుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటారా దేవుని ఇంకా మంచిగా అయిపోతుంది క్యూర్ అయిపోతుంది కొంచెం కొంచెం ఉన్నది ఇంకా విషయం పెట్టినాం కదా కొద్దిగా ఎట్లయినా ఇంప్రూవ్మెంట్ అయ్యాయి ఇలా మంచిగా అయిపోతుంది ఇంకా 15 రోజులు కొట్టవచ్చు 10 రోజులు కూడా ఇంకా మంచిగా అయిపోతుంది అది ఇలా కష్టం పడాలా ఇట్లా జర నడుచుకుంటా లేవాలా జర లేచి జర కూర్చొని మళ్ళా మెల్ల నడుచుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా కాళ్ళు కూర్చున్నప్పుడు అలా ఇట్లా చేస్తూ ఉండాలి పైకి లేపి ఇట్లా చేసుకుంటా ఇట్లా చేసుకుని జట్కా ఇస్తూ ఉండాలి జట్కా ఇస్తుంటే ఇంకా కాలుకి చేతికి ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాయి ఇట్లా జట్కా ఇస్తూ ఉంటాయి ఆడేస్తూ ఉంటాయి ఎక్సర్సైజ్ ఇదేమి ఆ గోడకు ఇట్లా చేయి ఇట్లా చేస్తూ ఉంటాయి గోడకు ఇట్లా చేస్తూ ఉంటాయి ఇంకా ఇంప్రూవ్మెంట్ మంచిగా వెళ్ళాలా ఇబ్బంది ఇంకా మీకు ఇంతకుముందు కషాయం ఇచ్చాను ఇది తీసుకుంటా ఉంటే ఇంకా ఈ నెల తీసుకోండి బాటలు మంచిగా ఇప్పుడు ఇస్తా ఇంకా 4 బాటలు ఇస్తాం తీసి చూపెట్టడానికే పెట్టినాం బంద్ थेरेपी ఏం డ్యూటీ చేస్తారు మీరు నేనా డ్యూటీ అంటే మన ఆర్మీలో చేస్తుంటే ఎటనే యాక్చువల్లీ మళ్ళీ మిషన్ కొడుతుంది ఇప్పుడు టైలరింగ్ చేస్తారా మీరు ఇప్పుడు టైలరింగ్ చేస్తా ఇంటికి వచ్చి పుచ్చుకుపోతారు ఫోన్ చేస్తారు పోవాలి అంతే ఈ తాయిన వస్తుంది పోతారా మీరు కూడా వాయిస్ వస్తే పరిస్థితి వచ్చిన పడుతుంది పోతలే ఓ 2 నెలలు అయిపోయి 2 నెలలు 3 నెలలు అయిపోయి పోతలేను హ్యాపీ पॉइंट है आपकी बॉडी रख सकता हैप्पी पॉइंट ये चिड़खांदापना और डिप्रेशन जैसे कॉन्सेंस का है ये पैर का है ये क्या है एलर्जी पॉइंट हाँ लीवर पैरालिसिस पेशेंट की लीवर पे ज़रूरी है लगाना लीवर का पॉइंट एक लेना पड़ता पैरालिसिस वालों को स्टमक के बिल्कुल
थोड़ी ऊपर आता है लीवर और स्टॉप पे आता है किडनी। तो कुल्ले से जुड़ा हुआ है और आपको ये बैक पेन से बैक से यूरोनी ब्लैडर के इसके ताल्लुक से रहता है। ये किडनी पे भी लगा देना, एक सीट किडनी पे लगा देना है। और इसके अलावा बेहतरीन पॉइंट है ये हार्ट। हाँ, हार्ट पे हार्ट के लिए बेहतर अच्छा है। हार्ट के वाल और दिल मजबूत रहता है इनका। और दिल की ताकत के लिए ये नर्मों से आते दिल से क्या है, क्या होगा मेरे साथ, क्या है, दिल मजबूत नहीं करते। तो उसके लिए लोगों को एक हार्ट पे भी हार्ट का एक पॉइंट ले लेना चाहिए। तो ये बहुत बेहतर रहता हार्ट का लिए। और उनका स्टमक असल क्या चीज़ है, ये जो पैरालिस पेशेंट होते और ये डिजीज़ में आ जाती है। तो इसके लिए क्या है, पहली चीज़ होती है गैस। खाना बराबर नहीं खाना, टाइम से नहीं खाना और खाने की पाबंदी नहीं करना है और बे टाइम पे खाना है इसके लिए। और इसके अलावा ये लोग शुगर बीपी ये हो जाने की चांसेस रहते हैं। ये गैस ट्रबल की अलामत है। तो स्टमक पे एक लगा दिए गैसेस के लिए। और खाने की चाहत भी बढ़ जाती है लोगों की और गैस भी काम होना शुरू हो जाता है। गैस के लिए अच्छा है, बेहतरीन है। और నడుము నొప్పి నా నీకు? ఇప్పుడు బంద్ అయింది. నడుము నొప్పి అయితే ఏం లేదా? ఏం లేదు. అచ్చా, కాళ్ళ షోల్డర్ పెయిన్ ఏమి ఉన్నది ఇట్లా వస్తాయేమో పులిసిలా చాలు ఇక रखिए। और बेहतरीन है पॉइंट इसके लिए खान ऐसा करेंगे एक दोनों नौपी। हाँ है। కడుకునేటప్పుడు మరి కడగొచ్చా? నీళ్ళు పడితే పోగా ఉండదు. 15 రోజులు పెట్టాలా మీరు? ఇది వెళ్ళిపో, వెళ్తే పర్వాలేదు. రైట్ ఇప్పుడు స్టాండ్ అవసరం, గొడవలు అవసరం నా నీకు? ఇప్పుడు గొడవలు పడుతున్నావా? డోర్ పడ్డ నడు వస్తుంది. అయిపోయింది. కాళ్ళగా మడత పడుతుంది చూడు. ఏం లేదు ఏం లేదు, అది ఇది కాలు మడత పడుతుంది. ఏం కాదు, ఈ పట్టు చేయి ఇప్పుడు ఇంకా రైట్. ఇంకా కిందికి దిగాలా? దిగాల దిగి నడువు, బయట నడువు, దిగి బయట నడవాలా. మీరు వాక్ చేస్తూ ఉంటే నడుస్తూ ఉంటే కదా మీకు మంచిగా అవుతుంది. అవునా కదా? మనం ఇంత కష్టం పడ్డాం అంత మంచిగా ఉంటుంది, ఫలితం వస్తుంది. ఇప్పుడు ఒక జాలో కూర్చుంటే ఏం కాదు, బాడీ వర్కట్లా కాదు, వర్కట్లా కాదు బాడీ. నీకు ఈ స్టాండ్ బి అవసరం లేదు. ఇంత బాగా నడిస్తే అంత మంచిగా మీకు. నేను ఏం పడవు, డేర్నెస్ డేర్నెస్ ఉండాలి. నేను నడవగలను, నేను చేసి నడవాలని మనీ మొదలుకోవాలను. నువ్వు నడవగలవును, నడుస్తూ మంచిగా ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిగా ఉంటుంది. కానీ నువ్వు జరిపేయాలి కాలతో. చదువు నడువురా వచ్చా. నీ పాదాలు ఇట్లా మంచిగా చేస్తే అట్లా మంచిది. మెల్ల మెల్ల 4 ఇంచుల మెట్టు దిగనీకి చాలా ఇట్లా నడవాలి. మంచిగా నడవాలి.
అంత వాక్ చేస్తే అంత మంచిది. ఇక ఇట్లా మళ్ళీ ఇట్లా అట్లా ఇక్కడ తిరగండి. ఇప్పుడు తిరిగి ఇట్లా ఇట్లా రాండి. ఇక్కడ వాకింగ్ చేయడానికి ఇట్లా దాదాపు ఉన్నది. వాకింగ్ ఇట్లా ఒక 10 సార్లు ఇట్లా వచ్చినా పోయినా 10 సార్లు ఇట్లా రావాలో 10 సార్లు గోడలు పట్టుకొని నడిచిన. ఇప్పుడు నడుస్తూ ఇట్లా ఇడిచి నడుస్తాను. ఇప్పుడు ఇయ్యాలోంచి ఇట్లా నడవాలను. గోడలు గిడ అన్ని ఇడిచిపెట్టాయి. గోడలు ఇస్తాను. అరే పాతానికి సామాన్లు అన్నీ ఇది తీసుకోపోయి అయిపోయింది. మంచిగా అయిపోయినావు. ఇంకా నువ్వు గుండె బిగించు. నువ్వు బిగించి నడవాలా. నువ్వు నడవాలని మంచిగా అయిపోయింది. నాకు దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చినాడు. నాకు ఇంకా ఆరోగ్యం ఉన్నది నీకు. ఇట్లా ఎందుకు ఇట్లా నర్మస్ కావద్దు నువ్వు. నువ్వు ఎంత డైర్నెస్ నడిస్తే అంత మంచిది. దేవుడు డిప్రెషన్లో అయిపోతావు. ఈ గోడలు గిడలు ఆ స్టాండ్ పట్టుకొని ఇట్లా నడిస్తే జీవితం అట్లనే అయిపోతుంది. మనం లైఫ్లో చేంజెస్ చేస్తూ ఉండాలి. చేంజెస్ చేస్తూ ఉంటే ఇక మీకు మంచిగా అవుతుంది.